సెంటర్లో నడిపొట్టున రచ్చబండ దగ్గర మునుసూపు గోరు మన కరుణ గోరు ప్రెసిడెంట్ గోరు కూర్చొని శిస్తు కట్టబడుతున్నారండి. ఏమని ధరలు అలా కట్టని ఎడల కాడి కిందికి రాని ముసట్లను ఓటి కుండలను ఉక్కి మంచాలను దూదిలేని బరువులను పడికి రాని ముసలమ్మలను బయట వేసి యాలం వేసి ఇస్తు కట్టుకుంటారండి. ఏమండి గారు ఏమండి ఏమండి చెప్పేది కాస్త ఏనండి నీ పుణ్యం గాను. మా కరుణ గారు చాలా మంచివారండి, చాలా మంచివారండి. ఒరే కక్క కక్క డప్పు కొట్టి అలసిపోయి ఉన్నావు. ఈ 10 రూపాయలు తీసుకొని కళ్ళేసుకోమన్నానండి. నా యాళ్ళని ముత్తి నా యాళ్ళని గుర్రెట్టి నిద్రొస్తుంది పోయిగా నన్ను పని చెప్పడండి. ఏమండి ఏమ్మా అచ్చగారు ఏమ్మా అచ్చగారు చాలా మంచివారండి. అరే కక్క డప్పు కొట్టి అలసిపోయి ఉన్నావు. ఈ 10 రూపాయలు తీసుకొని వేసుకోమన్నాడండి. వేసుకుంటానండి కళ్ళ ఒకటి. ఏమండి ఏమ్మా అచ్చగారు ఏమ్మా నీ పుణ్యం కాను ఒక కళ్ళ ముంత పోయావమ్మా. అప్పులేందమ్మా ఏం చేసామా ఇత మాట్లాడుతుందేమా. ఏమో మొన్న మా మున్సిపు గారు కోసిన కంగుల బస్తా నీకు ఇచ్చాను కదమ్మా. మొన్న ఒరుగుల బస్తా ఇచ్చాను కదమ్మా నీ పుణ్యం కాను. ఏందమ్మో ఇట మాట్లాడతావు. జొన్నల బస్తా నిన్ననే కదమ్మా ఇచ్చింది ఉదయం పూట. అప్పులు లేవు, నా మీద నమ్మకం లేదు. ఏమ్మా నమ్మకం లేదు నమ్మకం లేనప్పుడు నేను కూడా ఉంటానమ్మా. ఏమ్మో మరి నమ్మకం లేదు కన్నా నాది పెట్టుకొని పోయమ్మా. ఏదమ్మా నీ పుణ్యం కాను తప్పెడ పలకమ్మా. తప్పెడ పలక ఏమండియో దొరగారు ఏమండియో పెద్దవారు ఉంటారు చిన్నవారు ఉంటారు. కాసింత ఉంటే గూడానికి వెళ్తానండి
చెబుతానండి దొరగారు. ఏంటి అంతలో కోపడతారు? ఒరే అతిగా వీళ్ళేంద్ర ఇలాగ మాట్లాడతారు? ఏమండియా నీకే కాదులేండి స్వాముల దేవులు అది మాకు ఉన్నారండియా. నీ పుణ్యంగాను చొప్పు తినండియా. అదేనండియా నీ పుణ్యంగాని చెబుతాను ఏంటండియా. పుణ్యంగాను మీరేనంటగా చదువుకున్న వాళ్ళు ఉంది మాలో ఉన్నారండి. నీ పుణ్యంగా నాకు చెప్పుతేనండియా. ఏమండి ఏదో చెప్తానండియా. పొద్దున్నే లోకల్లేవయ్యా ఇంటికాడికి పోయిననుకోండి ముత్తిన వెళ్ళి చీపిడి తిరిగి వస్తుందండి. ఏదన్నా కానీ ఏమండి ఇంటికాడికి నూకలు తీసుకోవాలంటే ఏదో ఒకటి పని చేయాలి కదండి. ఇదిగో చెప్పులు చూడండి చుక్కలు తయారు చేశానండి. ఏమండి త్వరలో దూడతో లెట్టి అట్ట మీద 3 అట్టలు వేసి పర్లాంకు ఒక పోటు పొడిసి యమనా చుక్క చేశానండి. ఏమండి రాండి తుప్పుందా కూడా చూసుకోండి బాబయ్య దొరగారు అన్నారు రాండమ్మా. చెప్పులా
ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? కొంగల ఏరిగంటూ వాళ్ళ మనోడికి అన్నం ప్రసం ముట్టుకొస్తున్నా. అయితే చెప్పు. చెప్పు కొంగల గంటూ పిల్లగాడికి అన్నం ప్రసం పెట్టి వస్తున్నా. వస్తుంటే మన సన్నిగల కాడ నన్ను నా పిల్లకను చూసి కంది చెట్టు ఎగతాళి చేసింది గురుగారు. నిన్ను ఎగతాళి చేసింది రా శిష్య. సరే దాన్ని ఏం చేస్తాను చూడురా శిష్య. ఓ కంది చెట్ట నీటి బొట్ట కలిపి కొట్ట బ్రహ్మణ్ణి కానాసుమి. ఓ కంది చెట్ట నీటి బొట్ట కలిపి కొట్ట బ్రహ్మణ్ణి కానాసుమి. కొడవలతో కొంకులెరకి వర్తించకపోతే బ్రహ్మణ్ణి కానాసుని. ఓ కంది చెట్ట నేతి బొట్ట పిలకల చుట్ట కలిపి కొట్ట బ్రహ్మణ్ణి కానాసుని. కొంకులెరగ నరికించిన నిన్ను కట్టలు కట్టించకపోతే బ్రహ్మణ్ణి కానాసుని. ఓ కంది చెట్ట నేతి కొట్ట పిలక చుట్ట కలిపి కొట్ట బ్రహ్మణ్ణి కానాసుని. కట్టించిన నిన్ను బండకేసి బాధించకపోతే బ్రహ్మణ్ణి కానాసుని. ఓ కంది చెట్ట నేతి కొట్ట పిలక చుట్ట కలిపి కొట్ట బ్రహ్మణ్ణి కానాసుని. బండకేసి బాధించిన నిన్ను తూరు పాలు పట్టించకపోతే బ్రహ్మణ్ణి కానాసుని. ఓ కంది చెట్ట నేతి కొట్ట పిలక చుట్ట కలిపి కొట్ట బ్రహ్మణ్ణి కానాసుని. పట్టాలకెక్కించని నిన్ను మంగళం పెట్టేయించకపోతే బ్రహ్మణ్ణి కానాసుని. ఓ కంది చెట్ట నేతి కొట్ట పిలక చుట్ట కలిపి కొట్ట బ్రహ్మణ్ణి కానాసుని. మంగళమే నియమించిన నిన్ను ముద్దపప్పు చేయించకపోతే ముద్దపప్పు చేయించిన నిన్ను నేటితోటి పూజించకపోతే బ్రహ్మణ్ణి కానాసుని. ఓ కంది చెట్ట నేతి బొట్ట పిలక చుట్ట కలిపి కొట్ట బ్రహ్మణ్ణి కానాసుని. అరే శిష్య అటేందో నవ్వంగా శిష్య. అదే మన ఎట్టిగా అరే శిష్య కాశీకి పోయాను రామహరి గంగ తీర్థంబు తెచ్చాను రామహరి గంగ తీర్థంబు తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామారి గంగా తీర్థము రండి రామారి అయ్యి మురికాలు నీరండి రామారి అయ్యి మురికాలు నీరండి రామారి. శ్రీశైలం వెళ్ళాను రామహరి పూజి తెచ్చాను రామహరి శివుని పూజి తెచ్చాను రామహరి. శ్రీశైలం బాలేదు రామారి శివుని కల్లారా తోలేదు రామారి అది కాసంలో బుర్రండి రామారి అది బిడ్డలు లేరు రామహరి నేను ఆత్మయోగి నండి రామహరి నేను ఆత్మయోగి నండి రామహరి.
కైలాసం బాలేదు రామారి శివుని కల్లారా తోలేదు రామారి శివుని కల్లారా తోలేదు రామారి. పెద్ద నల్లంగా తొమ్మ మొత్తాలు అవుతుంది చూడరా. అది మన ఊరి ఎట్టి కక్కనట్టుంది గురుగారు. అలాగనారా? ఏమండి దొరగారు కొద్దిగా వేసుకుంటానండి వేసుకుంటే గూడెనికి వెళ్తానండి. ఈ చెప్పుల జోడు అమ్ముకొని కాస్త వేసుకుంటాను. కళ్ళే తాగవలెరా రేకక్క చెప్పులు అట్లా ఎంత కట్టు మంచిగా అంటారా చెప్పరా? చెప్పులు అట్లా బాగా మంచిగా కుట్టావంటారా? బాగా కుట్టారంటున్నా. అదే కదా అడిగేది కాక. ఏమండి ఈ ఏంటి అనుకుంటున్నానండి, దూడ తోలెట్టి అట్ట మీద అట్ట 3 అట్టలు వేసి పర్లాంకొక పోటు పడిసి ఏమన్నా నాజుగ్గా తయారు చేశానండి. ఇదిగో చెప్పులో తుప్పులు చూసుకోండి. అరే చెప్పులు వేసి మమ్మల్ని అడ్డుపరుస్తావేరా సుంటా. చెప్పులు మా మీనేసి అంటుపరుస్తావేరా సుంట. అంటే ఏ పుణ్యమైన ఏందా ఇల్లు అంటున్నారు. ఏంది ఇండ్రా ఒకసారి ఏంది అయ్యగారు? అరే కక్క మేము బెమ్మందు పుట్టినావు, నువ్వేమో మా కాలందు పుట్టినోడు. అంటుపరుస్తావేరా చెప్పులేసి కక్క. ఏంది అయ్యగారు మరలా మాట్లాడండి ఒక్కసారి. మేము బెమ్మ కాడ పుట్టినావు, మీరు బొమ్మ మొఖాన పుట్టారు. మరి మేమెక్కడ పుట్టామండి అని? మీరు మా కాలందు పుట్టారా? కాళ్ళ దగ్గర పుట్టారా? సరే అండి. ఏమండి నీవేందో చెప్తానన్నావు కదా, అదేదో ఒక ఇప్పు చెప్పండి. అరే శిష్య మన గంధం చేస్తున్నారా శిష్య? ఇదిగో గురుగారు కానీ ఏందో చెప్తానంట. అరే శిష్య పంచాంగం చెప్తున్నా చెప్పు గురుగారు. సంకురాతి నాడు శంకరం సంకురాతి శంకరాకు ఉగాది నాడు ఉప్పు నాకు శివరాత్రి నాడు చింతపండు. అరే శిష్య చెప్పు గురుగారు. పలుకుతు వేరే శిష్య. ఒక్క మాట చెప్తానండి, మీరు బ్రహ్మ మొఖాన పుట్టారు, మేము మీ కాళ్ళ దగ్గర పుట్టాము. ఏమన్నయ్యా మిమ్ము కోస్తే పాలు, మమ్మ కోస్తే నెత్తరు వస్తానంటే నీ పుణ్యం కానీ ఏందియా. ఇదిగో నేను చెబుతాను ఏంటియా నీ పుణ్యం. ఏమండి త్వరగారు
కులము ఉంది కానీ మాకు లేదు. లేదురా. చెప్తాను వినండి అని పుణ్యం కాదు, మీ గ్రంథం కాదు, మా డక్కలను గ్రంథం ఇప్పుడు చూడండి. మాదిగవాడిని అడుగువాడు డొక్కలవాడు, డొక్కలవాడిని అడుగువాడు మూగలవాడు, మూగలవాడిని అడుగువాడు చెవిటి మూగలవాడు, చెవిటి మూగలవాడు అడుగువాడు చొప్పకట్టలవాడు, చొప్పకట్టల అడుగువాడు చపల సూరకుడు, చపల సూరకుడి చెల్లెలు ఊర్వశి. ఊర్వశిని పొందింది ఎవరండియా? ఎవరండియా? బ్రహ్మ. మరి మీరెవరికి పుట్టారండియా? నీ పుణ్యంగానికి ఏడుందియా? కులము 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 కులమని మమ్మల్ని చంపుతారండి. నీ పుణ్యంగాని ఇదిగో ఏమండి, ఈ లెక్కను చూస్తే మీరు మాము బావబామర్తులం కావాలి. అంతా ఈరోజు కారంపూడి జాతర జరుగుతుందండి. మా ఇంటికి వస్తే మంచి మర్యాద చేసి బొంబాయి పటేలు తెచ్చి మీకు సకల భోజనాలు ఫస్ట్ కదవా. ఏంటి నీ పుణ్యం కాదు? మరి ఏంటి ఎవరినో చెప్పాను కదండి నీ పుణ్యం కాదు. ఏమయ్యో సరే ఇవన్నీ కానీ మామే గొప్పని ఈ 4 పల్లెల్లో ఎక్కడైనా చెప్పారనుకోండి నీ పుణ్యంగాను ఈ తప్పెడ పొలగా డొక్కలు పడతాం. పంపించాగా ఎక్కడ పోయిన చూడటం లేదండి. అది కనపడితే చాలు ముట్టి పిల్ల. ఏం మమ్మ పట్టించుకోవా? స్వామి సార్ నా శివే స్వామి బాగకూడదు. ఏం సాయపోతున్నా వచ్చాడు మా ఆయన సాయం పెడతానని. నా మగుడే, నా భర్త, నా పెనిమిటి. ఎంతమైంది అన్ని పేర్లు పెట్టుకున్నా ఒక పేరే కదా స్వామి. లాస్ట్కి వచ్చాక నా మొగుడే అయ్యేది. లవ్ మ్యారేజ్ మేము చేసుకోలేదయ్యా. మా పంతులు గారు బాగా దేవులాడి చక్కగా ముహూర్తం పెట్టి పెళ్లి చేసిండు. లగ్గం పెట్టి నేను మదుగులో పిల్లన్నయ్యా సామలా
పంతులు గారు ఏడు చెప్పు. ఆయన ఎవరు ఏడే ఉన్నాడు చూడు. ఏమన్నా సావా పొద్దున పోయిన ఇంటి వరకు ఇంటికి రాపోయా, ఇంట్లో నూకలు లేకపోయా. మా ఆయన వద్దు సామె అంటే ఇంతకు మయ్యటి పోయిండు కొంగలేరయ్యా, కొంగలేరు ఈ మయ్య ఎట్టు పోయిండో ఆడపోయిండో. వంగలేరయ్య అని చెబుతల్లా. కోటేటా ఆయన మా పెదయ్యలే. అయ్యా వద్దే నేను చేసుకుని అన్నా. అమ్మా మీ అమ్మ తమ్ముడే నువ్వు చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారని ఆడికిచ్చి పెళ్లి చేసిండు మా అయ్య. ఆడి ఇంట్లో ఒక పని చేయడు సావ్యా, ఊరు పోయి సాటింపు వేస్తాడు. ఇంటికి సాటింపు అయితే ఇంతకు నా మౌడికి ఏమేం గుర్తులుంటాయి అడగవా? గుర్తులు తెలుగే. చేతిలో కర్ర, తప్పట పలక, కుక్కలు అంటే మరి తోలుకుంటాను స్వామి. మెళ్ళో చిన్న కంట, కడెం కడెం, బొడ్లో ఈ సైజు కత్తిగా ఉంటుంది స్వామి. ఏంటికంటే వేను స్వామి దున్నపోద్దట్టు తోలు తీయడానికి. అంటే ఎర్ర రంగం బుర్రబుర్రంగా ఉంటే ఎవరు అనుకుంటున్నా? అదే తప్పిడి పలక స్వామి, సాటి పేయటం తప్పిట పలక. భగవతి గురుడా మొగుడు తాగు నా మొగుడు తాగు బాటు నా అందరు మొగుళ్ళు గుంటూరు పోయి గుడ్డలు తెచ్చారు. మా ఆయన గుంటూరు పోయి గోటం తెచ్చిండు స్వామి. గోటమా అందరు గోళ్ళు గుంటూరు పోయి గుడ్డలు తెస్తే మా ఆయన గోటలు తెచ్చిండు స్వామి. సంతకాలు తెచ్చి మూలం పెట్టిండు. మాకు రాదులే, మేము చదువుకోలేదు. ఏమో స్వామి సంతకాలు తెచ్చి మూలం పెట్టిండు. అబ్బా మా ఆయన అన్నాడు దాన్ని తీసుకొచ్చిండే. ఈ గొట్టం పెట్టి మా ఆయన ఎంత పని చేస్తాడో నాకు తెలియకుండా మా ఆయన ఇంత పనోడు ఎప్పుడైండో నేను అనుకుంటుండా. సరే కానీ ఇదిగో ఇంట్లో మీ ఇంట్లో ఉంది గోటమా? పంతులు గారు ఏదంత వైరింగ్ అడిగి ఇచ్చి అంటాడు ఎందుకు వాళ్ళ గోటం లేదంట. సరే అని అమ్మే నీళ్ళు తోడవేనాడు, నీళ్ళు తోడా బూ పెట్టి వేనాడు,
బూ పెట్టా ఆమె నిద్రొస్తుంది పక్కేవి అన్నాడు పక్కేసా నేను అదరాబద్రా నీళ్ళు పోసుకున్న ముద్ద పూదిని వచ్చి చూసానికి ఇది మొద్దు మాకు నాశనం కానీ గొరకబెట్టి నిద్రపోతాడు స్వామి సరేనని కాలకట్టు కాడు కూర్చొని ఇంకా లేస్తాడు ఏందో చేస్తాడు నేను చూద్దాం అనుకున్నా లేచింది లేదు చేసింది లేదు నేను చూసింది లేదు కుక్కురుకు అని కోడి కోసింది ఇక తెల్లారింది ఏంటిది అది సొక్క పొడిచింది నాకు నిద్ర వచ్చింది నేను పడుకొని నిద్రపోయా సరే కానీ పంతులు గారు మా ఆయనకి తెల్లవారుదానికి దమా దమా కొడుతుండో ఏంది అనుకున్నావేంది అబ్బో ఏందో సుక్కల్లో తేలిపోతుండు గురుస్వామి ఏమనుకుంటున్నావేంది 10 రోజులు నా నానేసాడు తొట్లో దున్నపో తోలు ఈ గుంటూరు పోయి మేకులు గూటాలు తెచ్చి చెప్పులు గూటాలు కొడుతుండు స్వామి గూటాలు కొడతాను భయం అయింది నీకు ఇంట్లో చూస్తే నొక్కలు లేకపోయా ఏ దొరకట్టి పోయి నొక్కలు పెట్టపోయా ఎంత కాలం ఇట్ట ఈ కాపురం చేస్తాయా మా తమ్ముడు ముందకొండయ్య మా ఆయన బీరు సీస తాగితే మా తమ్ముడు చిన్న ముంతకొండ తాగిండు మా తమ్ముడు అక్కన కష్టపడుతున్నానని నా కష్టం చూసి ఒక 50 రూపాయలు చదివించాడు అయ్యర బ్రహ్మేంద్ర స్వామి వారు గోవిందమ్మ తల్లి ఈశ్వరి మాత సిద్ధి స్వామి చల్ల కాపాడని కోరుకుంటున్నాను మయ్యా పొంగల 20 ఉన్న నాలు నేను ఇక్కడే ఉంటా ఇక మయ్య పోతే నన్ను పిలవడేమో నాకు తెలీదు పంతులు గారు మీ ఇద్దరు కాంట్రాక్ట్ రాసుకున్నాం నల్ల పంచులే కట్టుకుంటాడు
ఏం జరిగేదే స్వామి ఆ తాగి ఇంటికి రాను, మంచానికి అడ్డంగా పడుకోను, నేను లేపా వాడు పడుకోను. సుమారు 30 సంవత్సరాలు అయింది స్వామి. ఏం జరిగింది స్వామి న్యాయము? రోజు దాగొస్తాడా? సరే కానీ పంతులు గారు, రోజు మా ఆయన నేను పోతే నువ్వు మంచంలో పనుకుంటాము. అన్నీ ఆయనే కానీ తెల్లవారుసానికి మా ఆయన మంచం కింద పనుకుంటున్నాడు. ఎందుకంటావు? ఏమండి పంతులు గారు, ఇదిగో నువ్వు మీ ఇంట్లో మంచం కింద మంచం పైన అంటే చలి పుడితే మంచం కింద పనుకుంటారా? మా ఆయన అంటే తాగి మందు ఎక్కువై మంచం కింద పనుకుంటుండో. ఇప్పుడు నువ్వు ఇంతకి నువ్వు మంచం కింద మంచం పైన స్వామి చెప్పు. నీతో వద్దు అసలు. ఓర్ మావా వాడేంటి రావాలా? ఇవాళ మామయ్య కొంగలతో చెప్పి ఆర్తికి ఒకటించి నేను ఈడాకులు తీసుకుంటా స్వామి. బ్రాంతి తాగిన వాడు బ్రహ్మలోకం వెళ్తాడు, సారాయి తాగిన వాడు స్వర్గలోకం వెళ్తాడు, ఏది తాగిన వాడు యమలోకం పోతాడు. కలే తాగబలరా ఇదక్కడు కలే తాగబలరా, కలే తాగబలరా ఇదక్కడు కలే తాగబలరా. కళ్ళు ఒక ముంతేసి చెప్పులు చోటు అమ్ముకున్నామండి, కళ్ళు ఒక ముంతేసుకొని మూకలు తీసుకొని కూడానికి వస్తున్నామండి. నా యాల్ది హలో హలో ఇది మరి తొంగ నిద్రపోతుంది చూడాలండి, అది చెప్తామండి. అది ముత్య ఏందిదే ఉలకదు పలక ముత్య ఏందబ్బా హలో ఇంత కక్కడు ఎప్పుడై నిలబడి ఇంత కేకలెత్తుంటే దీనికి పొగరెక్కిందండి. చెబుతానండి దీని సంగతి ఇప్పుడు చెబుతానండి. జై ముత్య జై కోస్తా త్వరగాలేంటి నీ పుణ్యంగాను. జై నరుకుతా నరుకుతా కట్టె పుల్లలేంటి నీ పుణ్యంగాను. ఏంది అట మాట్లాడతావా? ఏయ్ ముత్య ఏందబ్బా ఇది? మా సచ్చినోడాని పొద్దున పోయినావు ఊళ్ళో పోయి సాటి పెత్తనమ్యా అని సాటింపేసి ఇప్పుడు వస్తుంటివే ఇంట్లో నూకలు లేకపోయి ఏ దొరకంటి పోయి నూకలు పెట్టకపోయా ఏం పెట్టి గంజి కాసి కొట్టకపోయాలి మావా.
ఏమి లేదా ఇంట్లో నూకలు లేకపోయినే ఇంట్లో సరే కానీ మావా ఆ. అసలు నువ్వు యాడికి పోయినవా? నేనా ఆ, దండూరు కొట్టానికి పోయానా ఆ, చిత్తు కట్టమన్నారా ఆ, అది ఊరు మొత్తం చెప్పానా ఆ, అయ్యగారు ఏదో 10 రూపాయలు ఇస్తేను ఆ. ఏదో కూసింతేనే మైకులో మాట్లాడు మామా. మామా వచ్చాను మైకులో అంతకు మాట్లాడు. తప్పించి ఏమి లేదే ఆ, ఆ, సరే కానీ ఆ. మరి కూసింత వేసుకొని వత్తివి, మరి కూసింత ఇంట్లో పెళ్ళా ఉంది కదా, అదేముంది ఏమే కాదు అది ఏంది ఉంటుందని పోయినావు అంట. నేను ఆ. పెదకప్పు గారి ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా ఆ? మరి ఎలా పోయావా మామా ఆ, ఇంతకు తప్పటి పలక పెడబెట్టి నువ్వా? పలకేది? పలక ఆ. అచ్చమ్మ గారు ముంత పోయమంటే ఏ పళ్ళు కొట్లు తాకట్టు పెట్టిండో? ఆ కళ్ళ ముంత ఏం లేదే ఆ. అచ్చమ్మ గారికి నిన్న మొన్న ఇచ్చాను కదా ఉమ్. ఇవాళ పోయినంటే పోయినన్నదే పలక తప్పిడ పలక అందుకని తప్పుడు పలక తాకట్టు పెట్టి తాగొచ్చిండు ఇంటికి. అది అసలు విషయం అదేనే మామా ఆ. ఏదో అరగంటి పోయి నూకలు పెట్టకపోతుంది. ఏదో కాపీ అని చెప్పు మామా. చెప్పాను కదా పెదకప్పు గారి దగ్గరికి పోయి పెడతారని వారింటి పోయినా మామా. ఆ. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నా ఆమె మీరు మా పనే చేయట్లేదు, మా ఖాతే మానుకోమన్నాడు ఆయన. వారెవరు అంటానికి పని చేయలేదని ఆ. ఏయ్, ఆ. వారి తాత దగ్గర మా తాత చేశాడు, ఉమ్. వాళ్ళ అయ్య దగ్గర మా అయ్య కూడా చేశాడు, ఆ. మరి ఈ దగ్గర నేను చేస్తున్నాను కదా చెయ్యండి ఎట్టనే పంతులు గారు వంశపారంపర్యంగా మెయ్యక అయ్యక చేసి మీ తాతకు ఆ తాత చేసి నువ్వు వాళ్ళకి పోయి చేసి ఇంటికాడ మొత్తం దీనికి ఏంద్రా ఎప్పుడు చేస్తావు? చెప్పాను కదా నేను చెయ్యండి ఎట్టే మొన్న వాళ్ళ ముసలమ్మ గారు వస్తే సూరిగాడు నేను ఆ. సూర్య కింద ఒంగోబెట్టి ఆ. సిరుగు పోటు పొడిచి పంపించాం కదా వామ్మో, నువ్వు వాళ్ళేం పొడిపించుకున్నారు, నువ్వేం పొడుచున్నావు మావా? ఏంది మేడం వెళ్ళే ఓ సమ్మ ఇంతేనా? మరి నేను పొడిచిన అంటే ఏం పొడిచినాడు అనుకున్నా కదా. మేడం వెళ్ళి పెట్టి పంపించామే అప్పి సూరిగాడు నేను ఆ. ఆ, మరి కరణం గారి దగ్గరికి ఎలా పోయావా కరణ్ గారి ఇంటికి పోయినా మావా. పోయావు ఆయన ఏమన్నా తెలుసా? ఏమన్నాడే అసలు మా పని చేయకుండా ఏం లేకుండా నువ్వు మ్యారేజ్ బట్టి తిప్పుకుంటూ వస్తావో ఆ. ఇయ్యాలి కాదు రేపు రాపో అన్నాడు మామ ఆయన. వారెవరు రేపు రావడానికి మొన్ననే కదా గోని తోటలో వేసిన వాళ్ళు దూడతోలు వడ్డించింది నేను ఏది ఎర్రతోలు దూడతోలు ఊని 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 చెప్పులు కొట్టి పంపించాను కదా సరే. వారెవరు ఆ మాట అంటానికి మరి మన పెదకప్పు గారి దగ్గరికి ఎలా పోయావు 6 గంటకి కూడా పోయినా మామ. నేను పోయాలకే ఆయన బజార్లో ఉన్నాడు. అమ్మాయి ఆడికే వస్తాను అన్నాడు. మ్యారగింజలకు వచ్చినా అన్న. సరే ఇంటికి పోదాంరా అన్నాడు. నేను కూడా ఇంటికి పోయా. ఇంటి బంగ్లా 2 తీసిండు మామ. బాగానే 2 తీసిండు. రెండు రెండు ఏంటి 2 తీసి ఆ. అటు ఇటు బిత్తరగా చూసి అన్నాడు ఏమే మన దొరగారు కదా, మనకు భయం ఏముందని నేను కూడా పోయా. పోయావు ఆ. అటు ఇటు చూసి ఆమె కొంగు పరుచుకోవే అన్నాడు. కొంగు పరుచుకోవే అన్నాడు బయట కొంగు మరి నువ్వు పరిచావా లేక బయట కొంగు పడిసా. ఆ, అటు ఇటు చూసి దమాను పడేశాడు. సమాన ఏంటి పడేసింది ఏంటి పడేసింది అమ్మో మయ్యకి కొంగలేరు చెప్పిన అయ్యా నేను చేసుకొని ఇటు కొట్టి అనుమానము ఇటు ఇంట్లో పని చేయడు ఎవరు చేద్దాం చే అని అన్నా. మయ్య అంటాడా? ఏంటి సరిగాడు మామా, ఆ, మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 30 సంవత్సరాలుగా అవుతుంది 30 సంవత్సరాలు కదా. మరి ఎప్పుడన్నా ఏమండియా ఒక్కసారి అన్నా. నీ పుణ్యం కాను ఇది మా అప్ప కూతురు అండియా ఇది మా అప్ప కూతురు ఆ. పిలిచింది ఒరే కక్క ఒక్కగానొక్క కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానండి మంచిదే అన్నదండి ఆ. నేను సంతోషపడ్డానండి అప్ప మా అప్ప కూతురు నాకు ఇస్తుందని ఏమన్నదో తెలుసండి మాకు భయం ఏముంది? ఏమన్నదో తెలుసా ఏముంది? ఒరే కక్క ఆ. నన్ను నువ్వు ఎట్లా చూస్తున్నావు అట్లా చూడాలి కొట్టినా ఆ. తిట్టినా ఆ. నన్ను కొట్టినట్టే అన్నది ఆ. మరి నేను మా అప్పని చూసినట్టు నేను చూస్తున్నానా లేదా అది పెళ్లి నిజం చెప్పు అబద్ధం ఆడగా పెళ్లి- అవ్వ. పెళ్లి చేసుకొని అప్పని చూసినట్టు చూస్తే మాకు పిల్లలు ఎట్ట పుడతారు? పెళ్ళి 2 సంవత్సరాలతో ముచ్చని మొత్తం నాశనం గాను. ఎక్కడిది ఈ సంబరం? ఎక్కడిది
తీరుతావా? తీర్చడానికి కదా నేను ఉంది. నన్ను ఒక్కసారి ఎత్తుకోవా? పాట ఏంటి గురుస్వామి? గురుస్వామి నన్ను ఎత్తుకో ముంచి అవుతాం మావనే. చక్కని ముత్త రాబినాయంట ముత్త ముద్దు పెట్టుకుంటా ముత్త ఊరుకుంటా. నాకు తెలియకుండా బోరికి విషయం ఎప్పుడు ఉంది మనకి? అది తర్వాత కానీ మరి ఆ. మన పెళ్ళి చాలా రోజులు ఎందుకంటే ఆ రోజు ఒక పాట పాడావు చూడు. ఏం పాట మావా? ఒక్కసారి పాడవే. నడకలో పొదలకుండుచు అడుగులున్న మనగాడా, నడిలో పసిడిగున్న నిరుపులున్న పిల్లవాడా, నిరుపులున్న చిన్నవాడా. ఓ సత్య మామ, సత్య మామ రా రా రా.
కళను ఆశ్రయించి నాకు 20 రూపాయలు పెయింట్ చేశారు. వారికి నా ధన్యవాదాలు. మావా ఏది నా కోసం ప్రేమగా ఒక పాట పాడు మావా. మా మామ నాకు మల్లెపూలు తెచ్చిండు. పంతులు గారు మల్లెపూలు మల్లెపూలు తెచ్చాడు పోసిండు. అవి నలిగిపోయింది. మామా కొప్పు చూడు కొప్పందం చూడు కొప్పుకు ఉన్న పువ్వులు మావా నువ్వు నా పక్కనుంటే నాకెంత ప్రేమగా ఎంత హాయిగా ఉంది మావా. నా పక్కనుంటే హాయి లేకుంటే చీకటి ఎందుకు చేసిండో మరి నాకు అర్థం కాలేదు. అసలు చూడు ఎట్ట చేస్తాడో చూడు అసలు. నా పక్కన
ఇప్పుడు కొద్దిగా లైన్లోకి వచ్చిండు. నా పక్కన ఇంట్లో ఉట్టి మీద మట్టి పెడతలో ఉట్టి మీద ఉట్టి మీద ఉట్టి మీద ఏంటి మట్టి పెడతలో మట్టి ముంతలు మట్టి ముంతలు మట్టి ముంత ఒక అభిమాని నా కళ్ళను ఆస్వాదించి నాకు 100 రూపాయలు ప్రజెంటేషన్ చేశారు. వారికి నా ధన్యవాదాలు. మావా ఇంట్లో ఉట్టి మీద మట్టి పెడతలో పెడతా కొద్దిగా గంజి కానీ పోసుకొని తాగి అడవికి పోయి తంగడి చెక్కొట్టుకురా మావా. వెళ్తాను కానీ మన పిల్లనాడు మీ అమ్మ మా అప్ప గూడి తొట్టి ఒకటి ఇచ్చింది కింద, దాంట్లో కరణం గారు దూడతోలు ఉంది, దాన్ని వేసి నానబెట్టు, నేను వచ్చి నిన్ను దాన్ని. సరే కదా మావా, ఇది ఈ తోలు అవుతా ఏంది? ఇది ఈ తోలు అవుతుంది. అది 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 నీది నాదే కదండి. మాది కూడా తోలు కుడుతూ చెప్పులు కుడతారు పంతులు గారు. ఎట్ట నేర్పించిన పంతులు మావా. అడవికి పోతున్నాం కదా తంగడి జక్క అట్ట కోసుకుంటూ పోతాం మేము. చిత్తూరు గురువర కరుణా సాగర దయతో బ్రోవర వేరా గురువరా అల్లనయ్య నిన్ను చూడ కనులు సాలవు కలువలోని సంగమామ తొంగి చూసే కల్లనయ్య నిన్ను చూడ కనులు సాలవు కలువలోని సంగమామ తొంగి చూసే
దైవమా గోవిందమాపన వలసిన దైవమా దయతో రామ దేవ దేవా వీర గురువర కరుణా సాగర దయతో గోవరావ దేవ దేవా వీర గురువరా పంచమాంబ గోవులను మేపినవాడా కాలగాన రాసిన కార్యలోలుడా పంచమాంబ గోవులను మేపినవాడా కాలగాన రాసిన కార్యలోలుడా జయ జయ దేవరా ఓ నట శేఖరా జయ జయ దేవరా ఓ నట శేఖర జయతో రామ రామ దేవ దేవా వీర గురువర కరుణా సాగర దయతో గోవరావ దేవ దేవా వీర గురువరా నాటి నుండి నేను నీదు మహిమలు కలనైనా కనలేదు దేవదేవా చిన్ననాటి నుండి నేను నీదు మహిమలు కలనైనా కనలేదు దేవదేవా నేడు కలిగనే జ్ఞానోదయము సే నేడు కలిగనే జ్ఞానోదయము సే దయతో రామ రామ దేవ దేవా వీర గురువర కరుణా సాగర దయతో రామ రామ దేవ దేవా వీర గురువరా గ్రామములో నేను బొట్టితి కందిమలయపురము నేను చేరినానయా ఉడుమాల గ్రామములో నేను బొట్టితి కందిమలయపురము నేను చేరినానయా నీకు దాసయే జీవన మార్గమై నీతు జాసయే జీవన మార్గమై మనసే నిన్ను కొలిసే జన్మధన్యమే వీర గురువర కరుణా సాగర దయతో గోవరావ దేవ దేవా వీర గురువరా స్వామి శ్రీశైలము అబోబులము శ్రీకాళహస్తి మొదలగు పుణ్యక్షేత్రములు ఎన్నడూ దర్శించగలిగితివో కదా స్వామి. ఎందులకు నాయన అట్టి పుణ్యక్షేత్రములలో త్రిమూర్తులను చూడవలెనన్నా మహాత్మా లోచూపు చూచిన మన ఈ శరీరములోనే చూడగలుగుతాము నాయన. ఎలాగు స్వామి? నాయన శ్రద్ధగా వినుము, శ్రద్ధగా ఆలకింపుము. అలాగే స్వామి. అరయనాలుగు దళంబుల ఆదో
చక్రంబు స్వరణిదలియా మాధవుందధిపతి మణిపూర్వకమునా పదిరొండు దళముల పద్మమ్మతిని గలడు దళయమాగ్నేయమున దళంబుల సహస్రమందు గలడు శ్రీముక్తి కాంతతోన కనుముసిత నాయనా సిద్ధ, నాకు పూజా సమయమైనది. పూజా మందిరమునకు పౌదము పదనాయన. మా బ్రహ్మం గారు చెప్పినది ఎంత బాగా చెప్పాడు. అయినా స్వాములు దేవుళ్ళు ఉంటారని చెప్పాడు కదా, ఎట్లా ఉంటారు? నేను కోసుకొని చూస్తాను. ఆయన చెప్పింది చాలా పెద్ద మంత్రము. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మా బ్రహ్మం గోరు చెప్పినది పెద్ద మంత్రము. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మా బ్రహ్మం గోరు చెప్పినది పెద్ద మంత్రము. ఏటి మీద సాత్వికంగా ఆటలాడు ఒక్క చెరువు చేపాలని
చూస్తానండి. అవునా, నాను కోసుకొని నేను ఎట్ట చూడాలని చేయని పుణ్యం కాను. ఇంటికాడ ముత్తిలాలి గంజి నీళ్ళు తాగి గుర్రెట్టి నిద్రపోతుంటానండి. దాన్ని కోసి సోముల దేవులను చూస్తానండి. చూస్తానండి. ఈయన కోసి సాములు దేవులను చూస్తానండి. చూస్తానండి. ఇక ఆగనండి. చేస్తానండి. ఆయన మాటలు నమ్మి నా ముత్తిని చేతులు బంగారం లాంటి సంసారాన్ని పాడు చేసుకుంటుంది కదా. నేను తాగి ఎక్కడ పడి ఉన్నానో చంపుకుంటుంది కదా. నేను గురువా ఇదిగో వచ్చుతున్నాను. నా ముత్తిని చంపిన ఈ మట్టు కత్తితో నిన్ను చంపి నా ముత్తి దగ్గరికే పంపిస్తాను. స్వామి, సహచక్రమును మళ్ళీ తెలుపుము స్వామి. అటులనే శ్రద్ధగా వినుము నాయనా.
సిద్ధ, మనము చెప్పుకునే ప్రతి వచనమునకు స్వామి ప్రతికూలముగా పలుకుతున్నాడు. అతనెవరో పోయి చూడుము. అలాగే స్వామి. మీరు తప్పుకొని ఏంయ్యా, సాములు దేవుళ్ళు ఉన్నారా? ఎక్కడున్నారయ్యా? నా ముత్తిదారిని మాట నమ్మి నా సంసారాన్ని నాశనం చేసుకుంటుంది కదయ్యా. నెత్తురు పేగులుగా తట్టదు నీ పుణ్యంగా. నేను సాములు ఏంది సాములు దేవుళ్ళు ఉన్నారు. నిన్ను నా ముత్తి దగ్గరికి పంపించకపోతే తప్పుకోవాల్సి తప్పయా? నాయన కక్క, నీ ముత్తిని ఎక్కడ సంపితో అక్కడికే పోదాము పద. ఇంటి దగ్గరేనండి. నీ పుణ్యంగా రాండి, పోదాము. చూడండి ఎలా చూడండి. మూడుడవై ఎంత పని చేసినావు? మీరే కదండి చెప్పింది. స్వాములు నాయన కక్క, ఒక్క పాలి నేత్రములు మూసుకొమ్ము. నీకు నాయన సిద్ధ, మహాత్మా, నావి స్థానమునందు వినాయకుడు ఉన్నాడు చూడము. తొండం తొండం ఉంది స్వామి. తొండం తొండం స్వామి. తొండం స్వామి. సరే. కంఠస్థానమునందు పరమేష్ఠి ఉన్నాడు చూడుము నాయన కక్క. స్వామి మెరుస్తూ ఉన్నాడు స్వామి. తొండం స్వామి. కపాలమునందు విష్ణు ఉన్నారు చూడుము. అవును స్వామి ఉన్నాడు స్వామి. తిరుగుతూ ఉంది స్వామి. చుట్టూ చక్రం లాగా స్వామి ఉన్నాడు. దండం లేదు స్వామి. నా ముత్తిని బతికించు స్వామి. అటులనే నాయన, నీ భార్యను ముమ్మారు పిలువుము నాయన. హరిహో ముత్యా. అబ్బా ఎంత నిద్రపోయి లేశాను మావా. ఏంది నిద్రపోయి లేచావా? నిన్ను 3 ముక్కలు చేస్తే ఇప్పుడు అయ్యగారు వచ్చి బతికిచ్చాడే. సాంగ్లూరు వచ్చి బతికిచ్చారు. అవును. ఓం నమ శివాయ. స్వామి మావా, చెప్పు. నీ వల్ల పిల్లల గొలగ యోగం మనకి ఎట్టా లేదు మావా. అందుకని
సావులను అడిగి మనకు ఒక కోర దేశం అడుగు మావా. స్వామి మాకొక్క కోరిక ముత్తినాలు తీసుకో కదా స్వామి. నాయనా కక్క నీ అభీష్టమే సిద్ధించుగాక.